నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్ డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. రాబోయే కాలంలో కాబోయే ప్రత్యర్థిని ఎదుర్కోవడం అనే అంశం జగన్మోహన్ రెడ్డిని కలవరపెడుతుందేమో అనేటువంటి ఒక వాదన ఇప్పుడు తెర మీదకి వచ్చింది. కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో డిఎస్సి అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాలంలో, ఈ 2 సంవత్సరాల పైన కాలంలో చేసినటువంటి ఈ ఉద్యమాలు లేదంటే పోరాటాలు ఏదైనా కానీ, వీటిలో చేసినటువంటి కార్యక్రమాల్లో, ప్రతిపక్ష పార్టీగా చేసిన కార్యక్రమాల్లో డిఎస్సి మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు అనే దాని మీద చేసిన కార్యక్రమమే పెద్దదని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామందిని నమ్మించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా కోర్టులో పిటిషన్ కూడా వేసి అది డిస్మిస్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక్క కార్యక్రమంలోనే పెద్ద ఎత్తున ఫోకస్ చేయడమే కాకుండా శాసన మండలిలో, అంటే శాసనసభలో బలం లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఆయన శాసనసభకి వచ్చేదాకా నమ్మకం కూడా లేదు కాబట్టి, శాసన మండలి అంటే ఆయన వస్తారో రారో పక్కన పెడితే, శాసనసభ్యులు మిగిలిన ఆయన తర్వాత మిగిలినటువంటి ఈ 10 మంది అయినా శాసనసభకి వస్తారా లేదా అనేది నమ్మకం లేనటువంటి పరిస్థితి. సరే, వస్తే వాళ్ళు అసలు మాట్లాడతారా లేదా, అంటే ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే ఈ అబద్ధాలు అనేది అంటూ ఉన్నారో, ఆ అబద్ధాలను వీళ్ళు అసెంబ్లీలో ప్రశ్న కింద మార్చగలరా లేదా అనే దాని మీద $1 మిలియన్ ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఈ శాసనసభకి, ఆయన లేని శాసనసభకి, లేదంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి శాసనసభకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనే దాని మీద ఎక్కడా కూడా క్లారిటీ లేదు. అంటే ఆయన వస్తారు, దిశానిర్దేశం చేస్తున్నారు, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేస్తారు, శాసనసభకు వస్తారు అంటారు. కానీ శాసనసభకి వచ్చినా శాసనసభ లోపలికి రావాలని లేదు, అటెండెన్స్ వరకు రావచ్చు. ఏది ఇప్పుడు ఏదో ఫేస్ రికగ్నిషన్ ఏదో పెట్టారట, అటెండెన్స్. అంతకుముందు ఏదో వాళ్ళ ఛాంబర్లో ఎక్కడో చోట కూర్చున్న వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ ఉండేది లోపల, ఆడ కూర్చునే వాళ్ళు పిలిపించి సంతకాలు పెట్టించి పంపించేవాళ్ళు. అయిపోయేది అటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడైతే అదేదో ఫేస్ రికగ్నిషన్ ఏదో పెట్టారట, ఆ అటెండెన్స్ వచ్చి ముఖం చూపిస్తేనే పడద్ది అనేది ఏదో కొత్తగా తీసుకొచ్చారు అసెంబ్లీలో అని చెప్పి అంటున్నారు. తీసుకొచ్చారంటే సభాపతి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పాత్రుడే ఈ అంశాన్ని స్పష్టం చేశారు కూడా. అయితే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వచ్చేదాకా నమ్మకం లేదు. సో కాబట్టి శాసన మండలిలో ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి పార్టీగానే శాసన మండలిలో ఉంది. సో శాసన మండలిలో ఉంది కాబట్టి శాసన మండలిలో గట్టిగా ఈ అంశం మీద ప్రస్తావన తీసుకురావాలి. ఇది మెగా డిఎస్సి అనే అంశం మీద. మిగతా రాష్ట్రంలో చేసినటువంటి అనేక ఉద్యమాలు ఏ ఉన్నాయి, యాత్రలని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి, జైలు యాత్రలు అవి ఇవి చాలా చేశారు. ఇది బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ సిద్రి అప్పలరాజు విషయంలోనూ, అదేవిధంగా విరూపాక్ష విషయంలోనూ, ఇంకొక ఆయన విషయంలో కూడా చేశారు. అక్రమ కేసులు పెడుతుంది, బీసీలని ఇబ్బంది పెడుతుంది కూటమి ప్రభుత్వం అనే దాని మీద. సో వాళ్ళు బీసీ నాయకుల, అంటే బీసీ పోరాటాలు చేసి నాయకులు అయ్యారా, లేదు అంటే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కేవలం బీసీ నేతలు అనే దాని మీద డిస్కషన్ అవసరం లేదు. సో వాళ్ళు ఏ పోరాటాలు ఉద్యమాలు బీసీల కోసం చేసినటువంటి ఏ పోరాట ఉద్యమ చేసిన వాళ్ళు కాదు, కేవలం రాజకీయ నాయకులు. అయితే ఏంటంటే బీసీ ఇదిలో ఉన్నవాళ్ళు. అలా కనుకుంటే బీసీలు తప్పు చేస్తే బీసీలు బాగుపడతారని నేరస్తులను వదిలేసి, ఎస్సీలు తప్పు చేస్తే ఎస్సీలు బాగుపడతారు నేరస్తులను వదిలేసి, ఓసీలు తప్పు చేస్తే ఓసీలు బాగుపడతారు నేరస్తులను వదిలేసుకుంటూ పోతే ఇక ముందుకెళ్ళదు, వ్యవస్థ ముందుకెళ్ళదు ఇంకా. కాబట్టి ఏంటంటే బీసీకి సంబంధించినట్టు బీసీ ఏదైతే ఈ కార్డు ఏదైతే ఉంటుందో ఆ కార్డుది మీద కూడా బలంగా వాదన వినిపించాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి అయితే బీసీలకి ఇది అంశాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం
జరుగుతూ ఉంది. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఓవరాల్గా ఇప్పుడు డిఎస్సి మీదే పెద్ద ఎత్తున ఒక వివాదం తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు చేసింది 2-3 రోజులు ఇదే అంశం మీద. ఎందుకు చేశారు రిలే నిరాహార దీక్షలు అనే దాని మీద మనం ఒకసారి చూస్తే డిఎస్సిలో అక్రమాలు అవినీతి పెద్ద ఎత్తున జరిగిపోయింది. ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే దాని మీద ఆరోపణలు. సరే, ఆరోపణల నేపథ్యంలో కోర్టుకు వెళితే అక్కడ ఆధారాలు సమర్పించలేదు. ఆధారాలైనటువంటి కేసుని కోర్టు అక్కడ ట్యాకప్ చేయలేనటువంటి పరిస్థితి, అది అక్కడితో అయిపోయింది. అది కేసు మురిగిపోయినట్టు లెక్క. దాన్ని ఇప్పుడు శాసన మండలిలో దీన్ని చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం, బలంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఎందుకు శాసన మండలిలో ఇంత బలంగా ఈ అంశాన్ని తీసుకురావాల్సి వస్తుంది అనే దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటే, రాజకీయ ప్రత్యర్థి ఎవరైతే లోకేష్ ఉన్నారో లోకేష్ మీద అవినీతి మరకల్ని వేయడానికి, లోకేష్ అత్యంత అవినీతి పరుడు అనే దాని మీద రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి కొత్తగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం పన్నినటువంటి వ్యూహం ఏదైతుందో ఆ వ్యూహమే ఇది. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహకర్తతో కొత్త వ్యూహాలతో బయటకు రావడం జగన్మోహన్ రెడ్డికి చాలా వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే పాదయాత్ర సమయంలో మనం చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత ఆఫ్టర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు, ఆయన నిజస్వరూపం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా చూశారు. పాదయాత్రలో ఆయన వ్యవహరించింది ఏంటి అంటే ఇలాంటి ఒక ప్రజానాయకుడు అవసరం అనేలాగా. అదేంటంటే ఒక వ్యూహకర్తని ఆ రోజు ప్రశాంత్ కిషోర్ వెనకాల ఉండటం వల్ల ఒక కొత్త వ్యూహంతో బయటకు వచ్చారు. అలా అంటే ఒక వ్యూహకర్త పన్నటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు అమలు చేసేటువంటిది అనమాట. అంటే ఒక సినిమాటిక్ స్టైల్లో, ఒక ప్రాక్టికాలిటీలో, అంటే ఒక పెద్ద స్కెచ్ గీసుకుని దాని ప్లాన్ ప్రకారం చేసి అమలు చేసేటువంటి, అంటే జరిగినటువంటి అవినీతిని ప్రశ్నించడమో, అసెంబ్లీకి రావటమో, అక్కడ నిజంగా గళం వినిపించడమో, లేదంటే దాని మీద నిజమైనటువంటి ఉద్యమాలు చేయడమో కాదు, ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం, పొలిటికల్ అటెన్షన్ మార్చడం, దాన్ని రాజకీయంగా రంగు పొల్చడం, ఇలాంటి వాటిని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నమే వ్యూహం ఇది. దీనికి వెనకాల వ్యూహకర్తలు పనినటువంటి ఏదైతే పన్నాగం ఉందో అందులో రాజకీయ ప్రత్యర్థి అంటే చంద్రబాబు కాదు, రాజకీయ ప్రత్యర్థి లోకేష్ని రాజకీయ ప్రత్యర్థి కాబట్టి డ్యామేజ్ చేయాలి అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటంటే మెగా డిఎస్సిలో అవకతవకలు అక్రమాలు జరిగాయనే దాని మీద, దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, అంటే ఇలా జరిగింది అనే దాని మీద శాసన మండలిలో సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించకుండా ఒక వ్యూహం ప్రకారం ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో ఈ శాసన మండలిలో ఈ అంశాన్ని బయటకు తీసుకొస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డికి ఎవరు అంటే ఇప్పుడు లోకేష్ అనేది ఈ మెగా డిఎస్సి మీద చేస్తున్న ఆరోపణ ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే C23 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసేసేయండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.